ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇప్పుడు సెమీఫైనల్స్ పోరు చాలా రసవత్తరంగా మారింది. ఎందుకని అంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన గ్రూప్ బి మ్యాచ్ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే ముగిసింది. దాంతో ఇరు జట్లకు అంపైర్లు చెరొక పాయింట్ కేటాయించారు. ఇక గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా 3 పాయింట్లతో టాప్ 2లో కొనసాగుతున్నాయి. తమ తదుపరి మ్యాచ్లో విజయం సాధిస్తే సెమీఫైనల్ బర్త్ను ఖరారు చేసుకున్నాయి. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తాజా మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ బి సెమీఫైనల్స్ క్వాలిఫికేషన్ ఊహించని విధమైన ట్విస్ట్ ఇచ్చింది. ఈ గ్రూప్లో టాప్ 2గా నిలిచిన జట్లు సెమీస్కి చేరుతాయి. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన ఇంగ్లాండ్, ఆఫ్ఘన్లు 3, 4 స్థానాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళకి చెరొక పాయింట్లు మాత్రమే వచ్చాయన్నమాట. అయితే గ్రూప్ బి టాపర్గా ఉన్న సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ చేరాలంటే ఇంగ్లాండ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించాలి. అప్పుడు ఎటువంటి సమీకరణం లేకుండా సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం మిగతా జట్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ బిలో 2వ స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన ఖచ్చితంగా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. ఇక ఓడితే మాత్రం ఇతర జట్లపైన ఇందాక చెప్పుకున్నట్టుగా సౌత్ ఆఫ్రికా మాదిరిగానే ఉంటుంది. ఇంగ్లాండ్ చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. అప్పుడు 3 పాయింట్లతో సెమీస్ అర్హత సాధించేస్తుంది. ఇప్పటికే 3 పాయింట్లు వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓటమితో ఈ టోర్నీ ప్రారంభించిన ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో జరిగే తమ చివరి 2 లీగ్ మ్యాచ్లో విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ది కూడా ఇదే పరిస్థితి. ఆ జట్టు సెమీఫైనల్ చేరాలంటే అటు ఇంగ్లాండ్ని, ఇటు ఆస్ట్రేలియాని ఓడించాలి. అప్పుడే 4 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అది పూర్తిగా అసాధ్యమని చెప్పొచ్చు. కాకపోతే ఇంగ్లాండ్కి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవాలి.